తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్లలా పనిచేశాయన్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచే ట్రోలింగ్ ఎదురవుతున్నందున నైతికతకు కట్టుబడి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా అనే అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటానని కవిత తెలిపారు. దీనికోసం యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి ఫోటో పెట్టుకొని తన ఎమ్మెల్సీ పదవి రాజీనామాను ఆమోదించాలని కవిత పదే పదే ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ నన్ను వద్దు అనుకున్నప్పుడు పదవి ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజకీయం అర్థం కావడం లేదన్నారు. తన రాజీనామాను ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమోనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా చిన్న విషయమని ఈ ఎన్నికతో తెలంగాణ జాగృతికి సంబంధం లేదన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, కవిత చాలా కీలకమైన నిర్ణయమే తీసుకున్నట్లున్నారు. ప్రజల మధ్యకు వెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు, అది కూడా కేసీఆర్ ఫోటో లేకుండా వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లున్నారు కదా రామ్ నరేష్? బోనా, ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ ఫోటో లేకుండానే జనంలోకి వెళ్లాలని చెప్పేసి కూడా కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో తెలంగాణ జాగృతి కార్యాలయంలో కానీ వాళ్ళ ఫ్లెక్సీల్లో కానీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. జనం బాట పట్టాలి, జనం ఏమనుకుంటున్నారు, పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఏంటి, జనం సంబంధించి తన గురించి ఏమనుకుంటారు, పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వివరాలన్నీ తెలుసుకునేందుకు జనం బాట పట్టాలనుకున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫోటో పెట్టుకుని వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే తనను ట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడు ఫోటో పెట్టుకుని మరో పార్టీ పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదంటూ కూడా ఆమె భావించారు. అందులో భాగంగానే కేసీఆర్ ఫోటో లేకుండానే తాను ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. ఈ అక్టోబర్ 25 నుంచి కూడా ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా ఈ జనం బాట పట్టాలని చెప్పారంటే తెలంగాణలోని 33 జిల్లాలలో ఆమె పర్యటించేందుకైతే నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కూడా 2 రోజుల పాటు పర్యటించేందుకు ఆమె ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తనను పార్టీ వద్దనుకుంది, తన పార్టీ సస్పెండ్ చేసింది, ఆ నేపథ్యంలోనే తన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో దానికి కూడా రాజీనామా చేశాను. ఆ రాజీనామాను చైర్మన్ ఎందుకు ఇప్పటి వరకు ఆమోదించలేదో అర్థం కావడం లేదని, కాంగ్రెస్ రాజకీయాలు తనకు అర్థం కావడం లేదని చెప్పేసి, ఎందుకంటే తన రాజీనామాను ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని చెప్పేసి తన రాజీనామాను ఆమోదించకుండా అలా పెడుతున్నారని చెప్పేసి దీనిపై పదే పదే తాను చైర్మన్ ను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా తన రాజీనామాను ఆమోదించలేదని చెప్పేసి అన్నారు. మరోవైపు పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ జాగృతి రెండు కళలా పనిచేశాయి. అయితే పార్టీలో జరిగిన పరిణామాలు ఏవైతున్నా ఆ పరిణామాల వల్ల తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారాలన్నిటిపై తాను ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నాను. అందుకే జనం బాట పట్టేసి జనం ఏమనుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలనుకుంటున్నారు, సామాజిక తెలంగాణ కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలకు సంబంధించి తాను ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. దాదాపు 109 రోజుల పాటు జనంలో ఉండి ఆ జనం ఏమనుకుంటున్నారో దాన్ని బట్టే పార్టీ నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా చాలా సమాలోచనలు చేసిన తర్వాతనే మేధావులతో మాట్లాడిన తర్వాత పార్టీ నిర్ణయం ప్రకటించారు. అదే బాటలో తాను కూడా పయనిస్తుందని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.